న్యూస్ కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయంలో శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాట్లు చేసి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై దీపాలను వెలిగించి శివపార్వతులను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాశివునికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకాన్ని డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణి దంపతులు నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. तामगरीशिनीमीश्वरीकं सर्वभूतानां ताम्योपसुरेशं श्रीखण्डं जन्तं दिव्यं गन्धाढ्यं पुष्पसेन गन्धाढ्यं सुमनोहरं विलेपरं सुरश्रेष्ठा परिच्छेदं प्रतिष्ठां उमामहेश्वर स्वामी देवताभ्यो नमः दिव्यश्रीचन्दनं समर्पयामि। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ओम त्र्यंबकं यजामहे वंदे सूर्यचांगिज्यवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं शान्तं पद्मासनस्थं श्रीधरमुक्तं पंचवक्त्रं त्रिनेत्रं शूरं वज्रं शकट्कं परशुमवेदं दक्षिणाङ्गे वहस्तं नागं पाशं शकण्ठां वरढमरुतमम्बिकामामभागे सर्वालंकारयुक्तां सततमभयदां पार्वतीशं नमामि। ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, ओम शंभवे नमः, ओम पिनाकिने नमः, ओम शिवशेखराय नमः, ओम वामदेवाय नमः, ओम विरूपाक्षाय नमः, ओम कपर्दिने नमः, ओम नीललोहिताय नमः, ओम शंकराय नमः, शूलपाणिने नमः, कट्वांगिने नमः, विष्णुवल्लभाय नमः, ओम शिवविष्टाय नमः, ओम अंबिकानाथाय नमः, ओम श्रीकंठाय नमः, ओम भक्तवत्सराय नमः, ओम सहस्राक्षां सहस्रपदे नमः, ओम अपवर्गप्रदान ओम अनंतान ओम तारकान ओम परमेश्वराय नमः, ओम महेश्वर स्वामी देवताभ्यो नमः। अष्टोत्तरशतनाम पूजां समर्पयामि। కస్తూరి పూలు అంటుంటే ఎవరిలో సాయంత్రం మరిగినట్టు పుష్పయాగానికి स्वहं ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामः। वृक्षाणां पादो वृक्षाणां उत्तराभूषं समर्पयामि। शुद्धाचमनीयं समर्पयामि। कांताय कांताय कामितार्थप्रदायिनी श्री गिरीशाय गिरिशाय महादेवाय मंगलम। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। उमामहेश्वर परब्रह्मणे नमः। आनंदकर्पूर नीराजनं समर्पयामि। नीराजनन्तरं शुद्धाचमनीयं समर्पयामि। नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर। हरि ओम विघ्नेन विघ्नमयं देवास्तानि धर्माणि प्रथमान्यासन्ति हनाकं महिमान् सचन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः।
ఓం రాజాదిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే కృపాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మాం పాపసంభవః మాహిమాం కృపయా దేవా శరణాగతవత్సల అయదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర ఉమామేశ్వరస్వామి దేవతాభ్యో నమః ఆత్మనమస్కారం సమర్పయామి. छत्रमाचारयामि श्यामरं विजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि अश्वानारोहयामि गजानारोहयामि आन्दोलकारोहयामि समस्तराजोपचार देवोपचार भक्तोपचार शक्तोपचार यथाशक्तिपूजां समर्पयामि. मंत्र చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉమామహేశ్వర స్వామి దేవత పూజితం మయా దేవ పరిపూర్ణ తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది ఉమామహేశ్వర స్వామి దేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు సర్వం ఈశ్వరార్పణమస్తు. మహాదేవ శంభో శంకర. అకాలం శరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షేకరం ఉమామేశ్వర స్వామి దేవతా పాదోదకం పావనం శుభం. గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా స్వామివారికి అభిషేకం విశేష అలంకరణ వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయ్యప్ప మాలాధారణ భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఓం స్వామి ఓం స్వామి ఏం తమ్ముడు స్వామి అయిపోయింది పెట్టేసి ఆ పక్క రసానికి రసానికి దానికి వేయలేదు స్వామి. మీరు ఆ పక్క వేయండి. మీరేంటి ఆయన కోసం అంతే ఆ పక్క కూడా వేసాను స్వామి. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు గాంధీ రోడ్డులోని శ్రీ అనంత కోదండ రామాలయంలో కార్తీక మాసం పర్వదినాలను పురస్కరించుకుని 25 కుటుంబాలకు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధు, కిరణ్ రెడ్డిల కుటుంబ సభ్యులచే 85,000 రూపాయల విలువ చేసే ఫలసరుకులను, కూరగాయలను, సంభావనలను ఆలయ ప్రధాన అర్చకులు, ప్రకాశం జిల్లా వైఖాన సంఘం ఉపాధ్యక్షులు దివి అనంత కళ్యాణ చక్రవర్తి, రత్నాకరం, మనోహర్ కళ్యాణం సంస్థ ప్రతినిధుల మాధవి, వంశీ ప్రియాల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలోని జరుగుతున్నటువంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా
ఈరోజు దాతల దాతృత్వంతో 25 కుటుంబాలకు ఫలసరుకులు, కూరగాయలు, సంభావనలు అందజేయడం జరిగిందని, మునుముందు దాతల దాతృత్వంతో మరెన్నో కార్యక్రమాలు చేయడానికి సంస్థ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలోని గ్రామీణ వైద్యులు డి కిషోర్ బాబు, రవికుమారు, ఆచార్యులు, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు పట్టణంలోని గాంధీ రోడ్లో గల శ్రీ అనంత కోదండ రామాలయంలో సుమారుగా 25 మంది అర్చక స్వాములకు 17 మందికి ప్రత్యక్షంగా, కొంతమందికి పరోక్షంగా రాలేని వారు, వృద్ధులు, కొంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి స్త్రీలకు 85,000 రూపాయలు విలువ చేసేటటువంటి పలసరుకులు, కూరగాయలను, కొంత సంభావనను చిరుపాల గోత్రోద్భవులు, ప్రవాస భారతీయులు, చిరుపాల గోత్రోద్భవులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ గారు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి, కుమార్తె లావణ్య, అలానే లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో 85,000 రూపాయలతో ఈ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చాలా నిర్వహించాలని, దానికి సంబంధించిన ఆర్థికంగా వారికి ఇంకా ముందుకు సాగాలని, ఆ యొక్క రామచంద్ర స్వామి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. తిరిగి ఈ విధంగా ఏర్పాటు చేసి అందరికీ అందించడం జరిగింది. రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారి కుమారుడు మోతికిరణ్ రెడ్డి గారి సౌజన్యం జరుగుతుంది. ఇది ఇలాగే జరగాలని ఇంకా 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 అన్నయ్యకి ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ రామిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మపత్ని హైమావతుల దంపతులు వారి యొక్క గట్టి సంకల్పంతో మరి మాతో పాటు అందరూ బాగుండాలని చెప్పేసి గత 5 ఏళ్లుగా మరి సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, 1 కాదు 10 కాదు, ఎన్నో వందల కుటుంబాలకు ఆర్థికంగా సకాలంలో మరి సహాయం చేయడం జరిగింది. రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, హైమావతమ్మ దంపతులు, అలానే వారి కుమారుడు, నిజంగా వారి యొక్క దాతృత్వానికి మనందరం కూడా చేతులెత్తి నమస్కరించవలసిందేనండి. ఎందుకంటే రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు లేదా ఒక 10 రూపాయలు మనం దానం చేయగలుగుతాం. మన ప్రతి మనిషిలో ఉంటుంది, మహా అయితే ప్రతి ఒక్కరికి ఒక లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి సుమారు 83 లక్షల రూపాయలు దానం చేయడం అంటే ఇది చిన్న విషయమా? కాబట్టి ఇటువంటి దాన గుణాన్ని వాళ్ళు విశేషంగా భగవంతుడే మనకి అట్లాంటి వాళ్ళ రూపంలో మరలా మన ముందు ఉండి మన వెనక నడిపిస్తున్నారు అనడానికి వాళ్ళ కుమారులే నిలువెత్తు సాక్ష్యం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటూ నిరంతరము కూడా ఇట్లాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం ద్వారా వచ్చే యూరియా పంపిణీపై రైతులు అపోహలు నమ్మవద్దని మండల పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య పేర్కొన్నారు. బుధవారం మనుబోలులోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సొసైటీ కార్యాలయం వద్ద రైతులకు యూరియా అందజేశారు. ఈ సందర్భంగా పొన్నూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రతి రైతుకు 3 బస్తాల చొప్పున విడతల వారీగా తప్పకుండా అందజేయడం జరుగుతుందని, యూరియా పంపిణీపై కొంతమంది చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని, రైతులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణయ్య, సొసైటీ డైరెక్టర్లు ఉడతా విజయ్ కుమార్ యాదవ్, సాని వెంకటరమణయ్య రైతులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన శాసనసభ్యుల గారి సహకారంతో మన సీజన్ ప్రారంభం కాకముందే అంటే
గతంలో చూసాం, గత ప్రభుత్వంలో లోళ్ళు వెళ్ళిపోయేటి పక్కదారి బట్టి. కానీ ఈరోజు అలా కాదు. సీజన్ ప్రారంభం కాకముందే నారు మోడులు పోయక ముందే మేలుకొని ప్రతి రైతుకి 3 బస్తాలు లెక్కన, అంటే నత్రజని ఎక్కువ వాడడం వల్ల భూమి సారవంతం తగ్గిపోయి దిగుబడి తగ్గిపోయే పరిస్థితుంది. కాబట్టి అది కాకుండా ప్రతి రైతుకి 3 బస్తాలు నేల సారవంతం తగ్గిపోయి ఎకరానికి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకి అర్హులకి, అలాగే కొంతమంది కాగితాలు లేకుండా ఇబ్బంది పడుతూ నిజంగా సాగు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి మా ప్రభుత్వం తరఫున అందిస్తాం. ఈ విషయంలో మనకి ఏఓ గారు అయితే ముందు జాగ్రత్తతో, అలాగే మా సొసైటీ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు కానీ ముందు జాగ్రత్త ఇప్పుడు నవంబర్ నుంచే ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఊరికి కూడా పంపించడం జరిగింది. అలాగే అక్కడ తక్కువ వాళ్ళకి కూడా సొసైటీలు అందిస్తాము. ప్రతి ఒక్క ఎవరు అపోహ పడద్దు, ప్రతి ఒక్క రైతుకి యూరియా అందుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి రైతుకి ఎకరాకి కార్డుండే రైతుకి 3 బస్తాల లెక్కన ఒక వారం గడువులో ఒక బస్తా 1వ తేదీ తీసుకుంటే మళ్ళా 7వ తేదీ ఇంకొక బస్తా, అదేవిధంగా 14వ తేదీ ఒక బస్తా, 3 వారాల్లో 3 బస్తాలు ఒక ఎకరాకి ఇచ్చే విధంగా ఆదేశాలు వచ్చినాయి. ప్రతి రైతుకి ఈ 3 బస్తాలు అయితే 100% ఇప్పించే బాధ్యత మేము, మా ఎమ్మెల్యే గారు మేము తీసుకొని అందరు రైతులకి చెందేటట్టు చేస్తాము. తర్వాత ఏదన్నా గవర్నమెంట్ డిఫారాలు ఉన్నా అటువంటి కూడా అందరికీ ఇస్తారు. మీరు అపోహపడద్దు. స్కేర్ సిటీ అయితే లేదు, ప్రతి ఒక్కరికి యూరియా ఉంది, ఇవ్వగలం అని చెప్పని మీకు మనవి చేసుకుంటుందా. ప్రజల సమస్యలను అధికారులు మరియు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సిఆర్ న్యూస్ ఛానల్ ఎప్పుడూ ముందుంటుందనే దానికి నిదర్శనం ఈ వార్తా కథనం చూడాల్సిందే. ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా అనే శీర్షికపై మంగళవారం సిఆర్ న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్తకు విశేష స్పందన కనబడింది. వార్తా కథనంపై స్పందించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జాతీయ రహదారి శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో స్పందించిన రోడ్డు నిర్వహణ అధికారులు మనుబోలు ప్రాంతంలోని జాతీయ రహదారి ప్రక్కన ఏర్పడిన గుంటలను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో ఎంపీడీఓ జలజాక్షి, మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్, మనుబోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి గరడయ్య సమస్యలు ఉన్న ప్రాంతానికి వచ్చి రోడ్డు నిర్వహణ అధికారులతో చర్చించారు. త్వరలో జాతీయ రహదారి స్థలం ఉన్నంత వరకు ఆక్రమణను తొలగించి బైపాస్ రోడ్డు కూడలి నుండి చెర్లోపల్లి గ్రామానికి వెళ్లే మార్గం వరకు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రోడ్డు స్థలం ఆక్రమించుకున్నటువంటి దుకాణదారులు ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించుకునేందుకు కొంత సమయం కావాలని అధికారుల వద్ద అనుమతి అడిగారు. స్థానిక సమస్యలపై స్పందించి పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చిన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సమస్యను మీడియా ద్వారా తెలియజేసిన సిఆర్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి స్థానిక ప్రజలు, వాహనదారులు ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చినప్పుడు ఏడైనా కూడా చెప్తారు, ఒక 2 నెలలు రావట్లేదండి, ఇదే రోడ్డు మీద రావట్లేదు, ఇదే మాదైతే మా డ్రాయింగ్ దానికి కొంచెం టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, వెనక్కి తగ్గించుకోవాలా, అప్పుడు వదిలేస్తాం. మామూలు కన్స్ట్రక్షన్ వస్తే వార్తా పేపర్లు ఏ విధంగా రాశారు ఇప్పుడు ఒక స్థలం 30 ఎకరాలు ఇంకొక ఆక్రమించుకున్నాం అనుకుంటాను. ఏముంది డ్రైనేజ్. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ వైభవంగా నిర్వహించారు. గూడూరు డీఎస్పీ గీతా కుమారి ఆలయాన్ని సందర్శించారు. క్యూ లైన్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఎస్ఐ నన్ను పిలిచి ఇంకా సాయంత్రం తీసేయాలి కదా. లక్ష్మీ శ్రీనివాస నామధేయ आदर्श आरोग्य यदाहमस्तु गीता नामधेयस्य विजय नामधेयस्य नेत्रा नामधेयत्याः कुटुम्बानां क्षेमस्थैर्यधीर्यः ऐश्वर्यः धर्मार्थकाम्य मोक्षलिङ्गाय नमः सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः दिव्याय नमः दिव्यलिङ्गाय नमः भवाय नमः भवलिङ्गाय नमः दानेति एकदा ब्रह्मणः भवति एकदैव हर हर नमः पार्वतीपतये हर हर महादेव हर देव बोलो शंकर भगवान की గూడూరు పట్టణంలోని కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా వస్త్రదానం చేశారు. ప్రతి నెల మా క్లబ్ సభ్యులు సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని కార్తీక పౌర్ణమి సందర్భంగా చేశామని తెలిపారు. అలాగే ఇటీవల మహిళా వరల్డ్ కప్ విజయం సాధించిన జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిగా రండి. మ్యాచ్ ఆడితే 8,000 ఇచ్చారు ఇప్పుడు 45 కోట్లు వేసుకోలేకపోతే
ప్రతి నెల 5వ తేదీలాగా ఈ నెలలోనే మన రెడ్ సంస్థ వాళ్ళతో ఇన్నర్ వీల్ మరియు మహిళా మండలి కలిసి ఈ దివ్యాంగులకు పలసరకలు పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. దీనికి దాతలుగా మా మెంబర్లైనటువంటి స్వర్ణక్క గారు మరియు పరమేశ్వరి గారు వ్యవహరిస్తున్నారు. వాళ్ళిద్దరూ చాలా యాక్టివ్ మెంబర్స్. ప్రతి దాంట్లోనూ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. వీలైనంత వరకు ప్రతి ప్రోగ్రామ్కి కూడా అటెండ్ అవుతుంటారు. మా మహిళా మండలి కన్స్ట్రక్షన్కి కూడా స్వర్ణక్క గారు దాని సహాయ సహకారాలు కూడా అందించున్నారు. వారిద్దరికీ మా 2 క్లబ్బుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తారని కూడా మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ ఈ దివ్యాంగులకి మనం చేయూతనివ్వడం నిజంగా చాలా మంచి కార్యక్రమం. దీనిలో రెడ్ సంస్థ వాళ్ళతో మనం కలిసి పనిచేయడం అనేది కూడా గత 6 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరుగుతుంది. ఇక మీదట కూడా ఇది కంటిన్యూగా జరిగేలాగానే మేము మా మెంబర్స్ అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపేదానికి మేమందరం కూడా ముందుంటామని కూడా. రోజు మా మెంబర్లలో ఒకరైనటువంటి మాధురి గారు వీళ్ళకి లోపలి పావాళ్ళు కూడా అందిస్తున్నారు. ఆమె బొటిక్ నడుపుతూ ఉన్నారు. ఆమె సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వస్త్రదానం ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు చేయడం కూడా చాలా సంతోషం. మనకు ప్రపంచ క్రికెట్ కప్పు వరల్డ్ కప్ సంపాదించుకున్నటువంటి మన మహిళా క్రికెటర్స్ అందరికీ మా మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాము. ఇలాగే మనకు 10 years బ్యాక్ గూడూరుకు కూడా అప్పట్లో క్రికెట్ వాళ్ళు ఉమెన్ క్రికెట్ వాళ్ళు మ్యాచ్ చేయడానికని వచ్చారు. మన వాళ్ళందరూ కూడా ఆ మ్యాచ్ అంతా కూడా తిలకించారు. చాలా సంతోషంగా ఉంది. అదే వాళ్ళల్లో కూడా కొంతమంది ఇప్పుడు ఆ టీంలో కూడా ఉన్నారు. కెప్టెన్ హర్మత్ ప్రీతి కౌర్ కూడా అందరూ కూడా చాలా శుభాభినందనలు తెలుపుతున్నారు. చాలా సంతోషం. మనందరికీ కూడా గర్వకారణంగా నిలిచిన ఈ ఉమెన్ క్రికెట్ టీంకి ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంకా మంచి వాళ్ళు ఎత్తుకు ఎదగాలని కూడా మేమందరం కోరుకుంటున్నాము. అప్పట్లో మితాలి రాజు గారు మనకు ఇక్కడికి వచ్చినారు. గూడూరుకి కూడా మనం అందరం కూడా ఆమెను కలుసుకున్నాము. ఆమె రిటైర్ అయిపోయారు. కానీ ఆమె చాలా పెద్ద ప్లేయరు. అప్పట్లో మన గూడూరుకి వచ్చి ఈ టీం మనకు ఆడడం కూడా మన గూడూరుకి ప్రజలందరికీ కూడా గుర్తుండి ఉంటుంది. అది కూడాను మరొకసారి వారందరికీ కూడా మన అభినందనలు తెలుపుతున్నాం. ప్రతి నెలలాగా ఈ నెల కూడా 5వ తేదీ పలసరుకులు దివ్యాంగులకు అందరికీ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ చాలా సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీనికి దాతలుగా ఈరోజు స్వర్ణక్క పరమేశ్వరక్క ఉన్నారు. పరమేశ్వరక్క స్వర్ణక్క అన్నిట్లో మాకు మంచిగా సహాయం చేసి అన్నిటికీ మాకు విరాళాలు అన్నీ అందిస్తుంటారు. వాళ్ళ సహాయంతో చాలా పనులు చేస్తుంటాం మేము. వీళ్ళకి ఇట్లా సరుకులు ఈరోజు కార్తీక మాస సందర్భంగా ఈరోజు ఇంకా 5వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా దానం చేయడం అంటే చాలా ప్రశస్తము. ఆ ముఖ్యమైన రోజు వీళ్ళకి వచ్చినందువల్ల ఈరోజు చాలా సంతోషంగా ఉంది. భగవంతుడి ఆశీస్సులు వెళ్ళకుండా అని ప్రార్థిస్తున్నాను. రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దాదాపుగా 15 సంవత్సరాలకు పైగా ఈ కార్యక్రమం నడుస్తుంది. అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది. ఈ 2 సంస్థల సహకారంతో ఎక్కడా కూడా ఏ నెలలో కూడా మేము ఆపకుండా వీలైనంత ఎక్కువ మందికి ఈ సహకారాలు అందిస్తున్నాం. ఈ కార్యక్రమమే కాకుండా మేడం వాళ్ళ సహకారంతో పండగలకి అలాగే ముఖ్యమైన రోజులు ఏమైనా ఉంటే మహిళలకు సంబంధించిన ముఖ్యమైన రోజులు ఉంటే వాటికి కూడా దివ్యాంగులకి ఏ సహాయ సహకారాలు అందించాలో మేడం వాళ్ళు ప్లాన్ చేసుకుని అందరూ కూడా దివ్యాంగులకి అందిస్తున్నారు. అలాగే మున్ముందు ఈ కార్యక్రమం ఇంకా బాగా కొనసాగాలని అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా వహించినటువంటి స్వర్ణమ్మ గారికి పరమేశ్వరమ్మ గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బద్దెవోలు రోడ్డులో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయంలో వేకోజాము నుండే భక్తులు శివపార్వతుల దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్నారు. అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా వెంకన్నపాలెం గ్రామానికి చెందినటువంటి మాధవరెడ్డి గాయత్రి దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మహిళలు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి తాము మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజలలో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
प्रीत्यर्थर्व भूते शिवांग्रदा रुद्राय नमोस्तु अमुष्णिः यस्वक्षरन्वायोः विश्वक्षेवे यस्याम् समर्पयामि लिकाग्नि नाराय हर नमः पार्वती पद नमस्ते अस्तु रुद्र रूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि सुजयन् मार्जयः पावकाशजीरो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं राजादि महापातक विनाशनम महागुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रयंबिके देवी नारायणी हर नमः देवगणानाथमये नमः विष्णुदेवमये नमः प्रभाकरदेव दीर्घमायुः दीर्घसुमंगली भव दीर्घायुष्मान् सुन्दरायाय सर्वस्याप्यै सर्वस्य सिद्ध्यैः ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.